అందరికి నమస్తే. మెట్రో రైల్ది పెద్ద ఇష్యూ నడుస్తుంది. మెట్రో రైల్ ఇష్యూ ఏంటంటే ఫ్రీ బస్ పెట్టిన తర్వాత మెట్రోకు లాభాలు తగ్గిపోయినాయి. మేము మెట్రోను అమ్మేస్తామని ఎలాంటి అధికారి ఎవరో ఎక్కడో మాట్లాడారు, ఢిల్లీలో ముంబైలో మాట్లాడారు. హైదరాబాద్లో ఫ్రీ బస్ పెట్టడం ద్వారా మహిళలు మెట్రోకు వస్తలేరు, తీవ్ర నష్టం వస్తుంది మెట్రోకు, మేము ఒక మెట్రోను వదులుకోవాల్సి వస్తుందేమో, అనవసరంగా నష్టాల పాలవుతున్నామని ఆయన మాట్లాడారు. ఇంకా దానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆయన కూడా ఒక దాన్ని సమర్థిస్తూ ఒక కామెంట్ చేసినారు. నిజంగానే మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల మెట్రో నష్టాలు ఉంటుంది, నష్టాలు ఉన్నప్పుడు ఎవరైనా ఎందుకు నడుపుతారు, ప్లస్ ఈ బస్సులో ఫ్రీ బస్సుల వల్ల పొల్యూషన్ కూడా పెరుగుతుంది, అట్లా పర్యావరణం కూడా పాడవుతుంది అని మాట్లాడారు ఆ స్కీమ్ మీద. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నా అంటే అసలు ఏంది ఈ గొడవ ఎందుకు వచ్చింది, అసలు ఎక్కడ ప్రభుత్వానికి ఎల్ఎన్టీకి మధ్య మిసికింది. నిజంగానే ఎల్ఎన్టీ అధికారి చెప్పినట్లుగా మెట్రోలో మహిళలు ఎక్కట్లేదా, జనాలు ఎక్కట్లేదా, నిజంగానే నష్టాల పాలవుతున్నారా అన్నదానికి నేను ఒక చిన్న వివరణ ఇవ్వద్దాం అనుకుంటున్నా. నిజానికి మెట్రో మార్నింగ్ 7 to 10, 11 వరకు బిజీగా ఉంటుంది. తర్వాత ఈవినింగ్ మళ్ళీ 5, 6 తర్వాత స్టార్ట్ అవుతుంది. 6 to 9 పీక్ అవర్స్, కాలు పెట్టే సందు ఉండదు మెట్రోల్లో. మహిళలు కూడా ఫుల్ ఉంటారు, మహిళా భోగిలు కూడా ఫుల్ ఉంటారు. కాకపోతే ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఎక్కువ మంది జనం కన్వర్ట్ అవుతారు. ఫ్రీ కదా, ఫ్రీగా ఉన్నప్పుడు కొంత, ఇప్పుడు ఆఫీస్కి పోయేటప్పుడేమో హరిబరి ఉంటుంది, టైం కురకాలని చెప్పి పోవచ్చు. కానీ ఇంటికి పోయేటప్పుడు ఏముంటుంది, ఒక 10 నిమిషాలు ఎడైనా సరే ఫ్రీగా పోవచ్చు అని కొంత సెక్షన్, మెట్రోలో పోయే సెక్షన్ కొంత ఆర్టీసీ బస్సులో ఫ్రీగా పోయే ప్రయత్నం చేస్తుండొచ్చు. అయితే మెట్రోకు నష్టం ఎక్కడ వస్తుంది, మెట్రో ఖర్చుకు తగ్గట్టు ఇన్కమ్ ఎందుకు వస్తలేదానికి చాలా కారణాలు ఉన్నాయి. కేవలం ఫ్రీ బస్ ఒకటే కాదు. ఏం కారణాలు ఉన్నాయంటే మెట్రో ఓన్లీ టికెట్ల ద్వారా వచ్చే ఆదాయమే కాదు. మెట్రో యాడ్ రెవెన్యూ ఉంటుంది. మెట్రోలో ఇచ్చే యాడ్స్, మెట్రో స్టేషన్లో ఇచ్చే యాడ్స్, ఇవన్నీ ఉంటాయి. ప్లస్ మెట్రో స్టేషన్లో షాపింగ్ మాల్స్ ఉంటాయి. మొత్తం షాపింగ్స్ అందరికీ రెంట్లకి ఇచ్చి టీ దుకాణం లేకపోతే రకరకాల షాపులు పెట్టుకునే అవకాశం ఉంటుంది. కానీ హైదరాబాద్లో ఇప్పుడు మెట్రో స్టేషన్లలో చాలా ఖాళీగా ఉన్నాయి, షట్టర్స్ మొత్తం ఖాళీగా ఉన్నాయి, నడుస్తలేవు. ఇప్పుడు అసలు జనము ఏ స్టేషన్లు బిజీగా ఉంటాయి అనేది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇన్ని స్టేషన్లు ఉన్నాయి కదా, ఇన్ని స్టేషన్లలో ఈ కొన ఆ కొన బిజీగా ఉంటుంది, ప్రతి దగ్గర అంతే. ఇక్కడ ఎలిమినార్ బిజీగా ఉంటుంది, నాగోల్ బిజీగా ఉంటుంది, అటు పోతే ఆ కొన మియాపూర్ ఇంకో కొనకు అక్కడ బిజీగా ఉంటుంది స్టేషన్ తప్ప. అమీర్పేట మధ్యలో ఎక్స్చేంజ్ ఉంటుంది, అక్కడ ఒకటి బిజీగా ఉంటుంది. ఇంకా మిగతా దగ్గర జనం ఎక్కరు, 2, 3, 10 మంది ఎక్కుతారేమో. ఇక 11 తర్వాత సాయంత్రం 6 గంటల వరకు అయితే ఈగలు కొట్టాలి మెట్రోలో, పండుకొని పోవచ్చు, పొరలాడుకుంటూ పోవచ్చు. ఎక్కడ జనం లేరు, ఓన్లీ ఆ పీక్ అవర్స్లోనే. ఆఫీసులకు పోయేటప్పుడు, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు మాత్రమే బిజీ మెట్రో. మిగతా టైంలో వాళ్ళు షెడ్యూల్స్ తక్కువ చేసుకొని కూడా కొంత ఖర్చు మిగిలించుకోవచ్చు. ఖర్చు మిగిలించుకోవడం కొద్దిగా దుబారా కాకుండా కొద్దిగా లాస్ అవుతుంది అంటున్నారు కాబట్టి మిగిలించుకోవచ్చు. ప్లస్ ఈ షాపులన్నీ కూడా లాసే. అసలు ఏ షాపుల్లో, ఏ మెట్రో స్టేషన్లో ఒక 10 షాపులు ఉంటే 1-2 షాపులు లీజుకు తీసుకొని ఉంటారు, మిగతా 8 షాపులు ఖాళీగా ఉంటాయి. అయితే ఇది కేవలం లాసుకు సంబంధించిన ఇష్యూ ఏనా అనేది ఒక ఇష్యూ. దీనిలో పాలిటిక్స్ ఏమున్నాయి? అసలు అంతకుముందు ప్రభుత్వం ఎల్ఎన్టీతో మంచి సంబంధాలు నేర్పిండ్రు. అంతకుముందు కార్పొరేట్స్తో ఉంటేనే కదా ఇక్కడ పెట్టుబడిదారులు వచ్చినా, లేకపోతే వాళ్ళు ఏమైనా వ్యాపారాలు చేయదలుచుకున్నా కూడా ప్రభుత్వాలు మంచిగానే ఉంటేనే నడిపిస్తారు. కానీ ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎల్ఎన్టీతో మిసికింది. ఫస్ట్ నుంచి ఎల్ఎన్టీకి గవర్నమెంట్కి మధ్య గొడవ నడుస్తుంది. ఎందుకు ఆ గొడవ నడుస్తుందో తెలియదు. బయటికి కనిపించే కారణాలు అవి కావు అసలు కారణాలు, లోపల వేరే కారణాలు ఉన్నాయి. ఆ లోపల కారణాలను ఎట్లా విశ్లేషించాలనో నాకు తెలియదు. బయటికి కనిపిస్తున్న విశ్లేషణ ఏంటంటే, ఒకటి ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కుంగిపోయింది కదా, ఆ కుంగిపోయిన దగ్గర ఎల్ఎన్టీ వాళ్ళు కట్టాలంటే మేము కట్టం, గ్యారెంటీ అయిపోయిందని వాళ్ళు చెప్పడం, లేదు కట్టాలని వీళ్ళు చెప్పడం. ఇప్పటిదాకా ఎల్ఎన్టీ వాళ్ళు ఎందుకు కట్టకూడదో ఎల్ఎన్టీ వాడు ఒక పేపర్ రిలీజ్ చేయలే. ఎల్ఎన్టీ నిజంగానే ఎల్ఎన్టీకి క్లియరెన్స్ ఇచ్చిండ్రా, ఎల్ఎన్టీ కట్టాల్సిన బాధ్యత ఎల్ఎన్టీ మీద ఉంటే ఎందుకు ఎల్ఎన్టీ బాధ్యత తీసుకోలేదు, అసలు ఆ పేపర్ ఏడ ఉంది? గత ప్రభుత్వం ఇచ్చిందే కదా, మీరు ఇచ్చింది ఏం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అగ్రిమెంట్ ఏం కాదు అది. ఆ పేపర్ ఏందో అసలు వాళ్ళకు గవర్నమెంట్కి మధ్యలో ఉన్న ఆ అగ్రిమెంట్ ఏందో బయట పెట్టవచ్చు కదా, పబ్లిక్ డొమైన్లో లేదు ఆ కాపీ, అది ఎక్కడ లేదు. అసలు వీళ్ళకి మధ్య కేవలం అదొకటి రీజన్ అని నేను అనుకోను, ఇంకా వేరే రీజన్స్ చాలా ఉన్నాయి. బిహైండ్ ద సీన్ అన్నట్టు ఈ సీన్ వెనుక వేరే కారణాలు ఉన్నాయి. ప్లస్ ఇక్కడ నుంచి ఏం చేసినంటే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్, గచ్చిబౌలి నుంచి
అక్కడికి తీసుకుపోవాలి. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒకటి క్యాన్సిల్ చేసిండ్రు. అది ఎల్ఎన్టీకి గత ప్రభుత్వం ఇచ్చింది. అటు రాయదుర్గం నుంచి శంషాబాద్కి ఆల్రెడీ అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన కూడా అయిపోయింది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే మూమెంట్లో దాన్ని క్యాన్సిల్ చేసారు రేవంత్ రెడ్డి సీఎం కాగానే. ఏం చెప్పారంటే ఖర్చు ఎక్కువ వస్తుంది కాబట్టి, లేకపోతే అక్కడ జనం ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి తీసుకుపోతాం, ఫలక్నుమా నుంచి తీసుకుపోతాం, చాలా తక్కువ అవుతుంది ఖర్చు అని ఖర్చును చూపిస్తున్నారు. ఖర్చు కాదు అసలు ఫలక్నుమా నుంచి సాధ్యమా అని చాలామంది నిపుణులు మాట్లాడుతున్నారు. అది ప్రాక్టికల్గా, ఎందుకంటే మొత్తం బాతాబస్తీ ఉంటే తెలుసు కదా, గల్లీ గల్లీ చిన్న చిన్న రోడ్లు ఉంటాయి. ఇప్పుడు ఆ పక్కన మొత్తం అవన్నీ కొట్టేసేయాలి. అసలు వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి. ఎంత ఖర్చు అవుతుంది అసలు? పాతబస్తీ నుంచి శంషాబాదు డిస్టెన్స్ తక్కువ అవుతుంది కానీ అది వైబులా, ఎంత ఖర్చు అవుతుంది అనేది పెద్ద కథ ఆ ప్రాజెక్టు. ప్లస్ ఇదేమో లెంత్ ఎక్కువైతేనే కదా జనం ఎక్కేది, ఫెసిలిటీ ఉండేది. ఇక్కడ నుంచి షార్ట్ కట్లో పోవాలనుకుంటే చాలా ఏరియాలు కట్ అయిపోతాయి. ప్లస్ ఈ కింద ఎక్కడికైతే ఈ రెసిడెన్షియల్ ఏరియా ఉంటుందో రెసిడెన్షియల్ ఏరియా నుంచి పోలేము. ఓల్డ్ సిటీ మొత్తం ఓల్డ్ సిటీలో అది వదులుకోనికి ఓల్డ్ సిటీలో జనం రెడీగా ఉంటారా అనేది ఒక పెద్ద కథ. వాళ్ళకు డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళకి ఎక్కడనో ఇల్లు ఇవ్వాలి. అవి ఎక్కడ ఇస్తారో తెలియదు. అసలు మూసీ నది పోటీ మునిగిపోతారు మీరు. మూసి వర్షాకాలం వచ్చినప్పుడల్లా, మూసి వచ్చినప్పుడల్లా డౌన్ ఏరియాలు ఉంటాయి, అవి మునిగిపోతారు. మీరు ఇక్కడ ఖాళీ చేయండి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటేనే ఒక్కరు ఖాళీ చేయాలి. మేము ఇన్నే ఉంటాం వచ్చినా సరే, మూసి నది నీళ్ళు ఇళ్ళకి వచ్చినా సరే ఖాళీ ఏమని చెయ్యరు వాళ్ళు. ఆ పక్కన సాధ్యం కూడా కాదు. ప్రభుత్వాన్ని కూడా కొంతమంది చేయమన్నారు కానీ అసలు వాళ్ళందరినీ ఖాళీ చేపించి ఇదంతా ఇంకొక కొత్త కాలనీ పెట్టి లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఉంచేంత సాధ్యం కూడా కాదు. చాలా కాలనీ ఉంటాయి, వేల ఇళ్ళు ఉంటాయి, ఇంకెక్కువనే ఉండొచ్చు. అది సాధ్యమో కాదో తెలియదు. అనవసరంగా ఎల్ఎన్టీతో ప్రభుత్వం గిల్లుకున్నది. బయటికి కనిపించిన రీజన్స్ ఇవి, లోపల ఏం రీజన్స్ ఉన్నో ప్రభుత్వానికి ఎల్ఎన్టీకి మాత్రమే తెలుసు. ఎల్ఎన్టీని ప్రభుత్వం గిల్లుకున్నది, ప్రభుత్వం ఎల్ఎన్టీని గిల్లుకొని ఇప్పుడు లాస్ట్కి ఎటు తీసుకొచ్చినట్టే మెట్రో కాడికి తీసుకొచ్చారు. మెట్రోని నమ్ముకునే కాడికి తీసుకొచ్చింది ఎల్ఎన్టీ తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. నాట్ ఓన్లీ మెట్రో, ఎల్ఎన్టీ తెలంగాణలో వాళ్ళ ప్రాజెక్ట్స్ ఏమో అవి మొత్తం వదిలేసుకొని తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. ఎల్ఎన్టీ తెలంగాణలో లేదు, ప్రపంచ దేశాల్లో ఉంది వాళ్ళ ప్రాజెక్ట్స్. వాళ్ళ చాలా పెద్ద కంపెనీ అది. మరి ఆ ఎల్ఎన్టీని ఎందుకు తెలంగాణ నుంచి చెలగొట్టాలనుకుంటుందో ప్రభుత్వం కూడా ఒకసారి చూసుకోవాలి. వాళ్ళు ఎల్ఎన్టీని బ్లాక్మెయిల్ చేస్తుందని ఏదో లీకులు ఇస్తున్నారు ప్రభుత్వం నుంచి. అసలు మీరేం బ్లాక్మెయిల్ చేసినది ఇంపార్టెంట్. ఎల్ఎన్టీ వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అలా ఈజీగా బయటకు వచ్చి చెప్పరు, టైం వచ్చినప్పుడు చెప్తారు. మళ్ళీ వాళ్ళు అదో పెద్ద ఇంటర్నేషనల్ సంస్థ. ఏదో నడిచింది వ్యవహారం, ఆ వ్యవహారం ఎంతో తెలియదు. వీళ్ళు చేసిన వ్యవహారం వల్ల ఇప్పుడు తెలంగాణ నుంచి ఎల్ఎన్టీ మొత్తం పోవాలనుకుంటుంది. రేపనాడు ఇక్కడ బిడ్లలో కూడా పార్టిసిపేట్ చేయరు వాళ్ళు. ఆ కాళేశ్వరం కడతామని ఒప్పుకున్నట్టున్నారు, అది కడతారేమో కానీ నెక్స్ట్ ఎల్ఎన్టీ ఇక్కడ పార్టిసిపేట్ చేయదు. ఇంకా అన్ని నెంబర్ 2 కంపెనీలు, 2 నెంబర్ కంపెనీలు వచ్చి ఇక్కడ చేస్తాయి, కన్స్ట్రక్షన్ చేస్తాయి. నెంబర్ 1 కంపెనీ ఎల్ఎన్టీ చేయదు. ఎందుకో తెలియదు, బిహైండ్ ద సీన్ ఏం జరిగిందో తెలియదు. కానీ వాళ్ళు వీళ్ళని గోకినరు. ఏం గోకున్నారు, ఎందుకు గోకినారు, ఏం జరిగింది అనేది మాత్రం బయటికి రావాల్సింది. తెలంగాణలో నెక్స్ట్ ఎల్ఎన్టీ ఎలాంటి కన్స్ట్రక్షన్కి రాకపోవడం అనేది కొంత తెలంగాణ మీద కూడా ఒక మరకనే కదా. వాళ్ళు ప్రపంచ దేశాల్లో కట్టేవాళ్ళు తెలంగాణ మేము వద్దు అనుకుంటున్నారంటే కొంత ఆలోచించదగ్గ విషయమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.